గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 87వ ఘట్టాన్ని దాటి 88లోకి అడుగుపెట్టబోతోంది. ఓం నమో నారాయణాయ. అనివర్తి నివృత్తాత్మ ఉంది కదా. అనివర్తి సంసారం అనేటటువంటి దాన్ని ఏ విధంగానూ పట్టకుండా చేసేవాడు అని. ఏమైనా అర్థం ఉందా? ఇంత చిన్నపిల్లలుంటే వీళ్ళకి సంసారాలు, వాటి నుంచి నివృత్తి చేయడాలు ఏవైనా వినదగినటువంటి కార్యక్రమమేనా అని అందరూ అనుకోరు. ఆ నామాన్ని నేనెత్తుకోవడం ఏమిటి? చిన్నపిల్లలైన మీరందరూ కూడా దాన్ని వినాలని ఆసక్తిగా కూర్చోవడం ఏమిటి? ఆశ్చర్యంగా లేదు? ఇక్కడుంది రహస్యం. పుస్తకాన్ని తీసుకుని ఎక్కాలన్నీ చదువుకుంటాం కదా. ఎక్కాలు, ఈ ఎక్కాలు చదువుకున్నటువంటిది ఇప్పుడు ఏవైనా పనిచేస్తుందా? కొద్దిగా లెక్కలకి సంబంధించిన పరిజ్ఞానం అవసరమైనప్పుడు కదా పనిచేస్తుంది. అలాగే ఏవో శతకాలు ఉంటాయి, శతకాలని చదువుతూ ఉంటాం. అవి ఏమైనా ఇప్పుడు పనిచేస్తాయా? కొంతకాలం అయిన తర్వాత ఆ మాటకి అర్థం మనకి తెలిసి అబ్బో ఇంతుందా దీంట్లో అనిపిస్తుంది. కాబట్టి అప్పటికి అవసరం లేనటువంటివి ఎన్నెన్నో ముందు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓ ఇల్లు కడుతున్నాం అని అనుకుందాం. ఇంటికి కావాల్సినటువంటి ఏవేవో ముఖ్యమైనటువంటి వాటిలన్నింటినీ తెచ్చుకుంటాం. ఇదెందుకు, ఇప్పుడేం కాదుగా, ఇప్పుడు ఇది కదా అంటున్నావా? ముందు నాటికి దీని అవసరం వస్తుందనే అభిప్రాయంతో ఆ వస్తువుని ఇప్పుడే తెచ్చుకుంటున్నావా లేదా? అలాగే ఈ విశేషాన్ని కూడా మనం అనుకోవాలి. అర్థమైందా? అప్పటికప్పుడు అన్నీ పోగు చేసుకోవాలంటే కుదురుతాయా? కుదిరే పద్ధతే ఉండకపోవచ్చు. సంసారము అంటే భార్య, భర్త, పిల్లలు, ఉద్యోగాలు, ఇది కాదు సంసారం అంటే. సంసారం అంటే కుటుంబము అని అర్థం. కుటుంబం అంటే ప్రపంచము అని అర్థం. సంసారం అంటే ప్రపంచము అని అర్థం. ప్రపంచం నుండి ఎవరైనా సరే కొంతకాలం అయిన తర్వాత ఎవరి వయస్సు అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవలసిందే కదా. ఆ వెళ్ళిపోయేందుకు 2 మార్గాలని చెప్తున్నాడు ఆ శ్రీ విష్ణు సహస్రనామంలో. పితృయాన మార్గం అని ఒకటి ఉంటుంది, అలాగే దేవయాన మార్గం అని ఒకటి ఉంటుంది. ఏమీ మీకు అర్థం కాదు, కానీ మిమ్మల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఇది చెప్పబడ్డం లేదు. దీన్ని 80 ఏళ్ల వాళ్ళు, 90 ఏళ్ల వాడు కూడా వింటున్నారు. అంచేత వాళ్ళకి తెలియాలంటే మీ స్థాయిలోనే ఉన్నది నేను చెప్పానుకోండి, ఎందుకు ఇది మాకు అని వాళ్ళు అనుకుంటారు. మీకు చెప్పానుకోండి, మాకెందుకు అని మీరు అనుకుంటారు. కానీ ఇద్దరికీ ఇది అవసరమే. వెళ్ళేటటువంటి వాళ్ళు సూర్యలోకం నుండి వెళ్ళే విధానం ఒకటి ఉంటుంది, చంద్రలోకం నుండి వెళ్ళే విధానం ఒకటి ఉంటుంది. మనకి సూర్యుడు కనిపిస్తున్నాడు కదా. ఆ సూర్యలోకంలో అలా ఉన్నటువంటి వాళ్ళు వెంటనే మోక్షానికి వెళ్ళిపోతారు. మోక్షం అంటే ఏమిటి? మళ్ళీ అదో అనుమానం కదా. మోక్షం అంటే మళ్ళీ తిరిగి రాకపోవడం. ఆలోచించి చూడండి. తిరిగి రావడం, తిరిగి రాకపోవడం 2 పద్ధతులు ఉంటాయి మామూలుగా. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఎవరో తాతగారు వెళ్ళిపోయారు పైకి. ఆయన ఎక్కడ పుట్టారు నాన్న? ఆయన ఎక్కడ పుట్టుంటారు? మనకి కనిపిస్తారా? ఆయన ఎక్కడో పుట్టి ఉంటారు, కానీ మనకు కనిపించరు. ఒకవేళ ఆయనే ఈయన అని మనకి ఆ పైన భగవంతుడు చెప్పినా మనం ఆయన్ని గుర్తించలేము. అవునా కదా? అలాగే గుర్తించగలిగినట్లయితే, ఆ అవకాశం ఉన్నట్టయితే ఈయన మా తాత అని వాళ్ళ ఇంటిని తెచ్చేసుకుంటాం కదా. అంచేత అలా ఉండదు, గుర్తించలేం మనం. కొందరు అలా గుర్తింపు లేకుండా వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, అది మోక్షము అంటారు. అంటే భగవంతునిలో లీనమైపోవడం. దీనికి సరైనటువంటి పోలిక మీకు చెప్పాలంటే, నది అలా ప్రవహించి ప్రవహించి ప్రవహించి
నదీనాం సాగరో గతి. దేంట్లో కలుస్తుంది? సముద్రంలో కలిసిపోతుంది కదా. నది సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఆ నదికి ఉండేటటువంటి నదీ విధానం అంతా పోతుంది. సముద్రానికి ఉండేలాగా కెరటాలు మొదలెడుతుంది. నది ఇప్పటి వరకు తీపితనంతో ఉన్న నీళ్లతో ఉంది. సముద్రంలో కలిసిపోతే ఏమవుతుంది? పూర్తి ఉప్పదనం వస్తుంది. నది కొంతలోతు మాత్రమే ఉంది ఇప్పటి వరకు. సముద్రంలో కలిసిపోయిన తర్వాత సముద్రానికి ఎంత లోతుందో అంత లోతుతనము దీనికి వస్తుంది. అర్థమవుతుందా? అంటే ఏమైంది? నది తనకున్న అన్ని ధర్మాలని పూర్తిగా పోగొట్టుకుంది, అంతేగా. అలాగే విపరీతమైనటువంటి తపస్సు చేసి, కీర్తనలని పాడి, భజనల్ని చేసి, భగవంతుడే నాకు శరణు అనే స్థాయిలో ఎవరైనా భగవంతుణ్ణి అర్చించినట్టయితే, ఉదాహరణకి ధ్రువుడు, ప్రహ్లాదుడు ఇట్లాంటి వాళ్ళు ఉంటే, వాళ్ళు కోరుకునేది ఇక్కడ ఈ ప్రపంచంలో ఇంకో ఇల్లు కట్టుకోవాలి, ఇంకో స్థలం కొనుక్కోవాలి, ఇవి కాదు. భగవంతుడిలో లీనమైపోవాలి అని కోరుకుంటారు. ఆ లీనం కావడాన్ని ఏమంటారు? మోక్షము అంటారు. ఆ మోక్షానికి వెళ్ళేటటువంటి వాడు సూర్యలోకం ద్వారా వెళ్ళాడా అంటే మళ్ళీ వాడు తిరిగినాడు. అలా కాకుండా చంద్రలోకం ద్వారా కానీ వెళ్ళినట్లయితే, ఎక్కడైనా దర్శనానికి వెళ్ళేప్పుడు ప్రత్యేకంగా 2 పెద్ద ద్వారబంధాలు ఉంటాయి, 2 గేట్లు అంటారు ఆంగ్లంలో. దీని ద్వారా వెళ్ళినవాడు నేరుగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దీని ద్వారా వెళ్ళినవాడు వరుసలో ఆగుతూ 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 మొత్తానికి దర్శిస్తాడు, కానీ వాడంత వేగంగా దర్శనానికి వెళ్ళలేకపోతాడు. సూర్యలోకానికి వెళ్ళినవాడు నేరుగా భగవంతుడిలో చేరిపోతాడు, తిరిగి రాడు. చంద్రలోకం ద్వారా వెళ్ళినటువంటి వాడు మాత్రం కొంతకాలం అక్కడే ఉండి ఆ తర్వాత ఇక్కడికి మళ్ళీ రావడం అనేది చేసి తీరాలి. ఆ సూర్యలోకానికి వెళ్ళిన వాళ్ళ నేరుగా వెళ్ళిపోలేడు, భగవంతునిలో లీనం కాలేడు కూడా. అంచేత శ్రీ విష్ణు సహస్రనామాన్ని మాత్రమే ధ్యానిస్తూ ఉన్నట్లయితే, నేను భగవంతుల్లో లీనం అయిపోవాలి అనే కానీ అనుకున్నట్లయితే, ఇక మళ్ళీ వాడు తిరిగి వచ్చే పనే ఉండదు. మనం లౌకికమైనటువంటి సంసారాల్లో, సంసారం అంటే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం ఆ స్థాయి ఆలోచనని కోరుకోకూడదు. ఇప్పుడు ఇది వయసు కాదు. ఉద్యోగం అంతా అయిపోయి పదవి విరమణ కాదు, పదవిలోంచి విశ్రాంతిని, అంటే వార్ధక్యం వచ్చిన తర్వాత విశ్రాంతిని తీసుకున్న తర్వాత వాళ్ళేం చేయాలంటే ఈ పని చేయాలి. శ్రీ విష్ణు సహస్రనామాన్ని నిరంతరం అలా చదువుతూ 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 ఉన్నట్లయితే నిశ్చయంగా వాళ్ళు సూర్యలోకం ద్వారా అలా భగవంతుల్లో లీనమైపోతారు. అలా అక్కర్లేదు మేము ఇక్కడే ఉందామని ఇంకా ఇక్కడ తాపత్రయంతోనే కానీ ఉన్నట్టయితే అక్కడే ఉండి ఎప్పటికో పెడతారు, వెళ్ళకనూ పోవచ్చు. అర్థమైంది కదా. ఇది దీంట్లో ఉండే అంతరార్థం. మీకేం తెలియకపోయినప్పటికీ ముందు నాటికి తెలుస్తుందనేటటువంటి ఆలోచనతో మీరు వినాలి. అలాగే వినేవాళ్ళందరూ మాత్రం ఎవరి వయస్సుకి సరిపోతుందో వాళ్ళు అర్థం చేసుకోగలగాలి. ఇప్పటికి ఈ స్ఫూర్తితో 64వ శ్లోకం నుండి 73వ శ్లోకం వరకు కంఠధ్వనిని పెంచి ఒకే గొంతుతో అందరూ పాడుతున్నారు అనే అభిప్రాయం కలిగేలా వినేటటువంటి ప్రేక్షకులకి, అలాగే ఇంట్లో పని చేసుకుంటూ వినేటటువంటి శ్రోతలైనటువంటి వారికి ఉత్సాహం వాళ్ళకు కూడా కలిగేలాగా ఖచ్చితంగా చదవాలి. మీరు బాగా చదివారనుకోండి, అబ్బో చాలా బాగుంది ఒకసారి చూద్దాం అని పనిని ఆపి అలా వచ్చి చూస్తూ ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. అంచేత కంఠధ్వనిని పెంచి ఉత్సాహంగా చదవండి. ప్రారంభించండి. అనిగతి నివృతాత్మా సంక్షేప్తక్షేమ కృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధశ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర
श्रीकर श्रेय श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षस्वङ्गः सतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा संकीर्तिश्चिन्न संश्रयः उदीर्णः सर्वतः चक्षुरनीशः शाश्वतः स्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो हितविक्रमः कालनेमिनिः वीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तकृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरो नन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्म विवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजा महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्य पुण्यकीर्तिरनामयः. ఇందాక అనుకున్నామే సూర్యలోకానికి వెళ్ళినటువంటి వాడు నేరుగా భగవంతుల్లో లీనమైపోతాడు అనుకున్నాం కదా. చంద్రలోకం ద్వారా పైకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాడు వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు కూడా అనుకున్నాం. వెళ్ళాలంటే ఏం చేయాలి? భగవద్ దర్శనానికి అలా నేరుగా వెళ్ళే అదృష్టానికి నోచుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే భగవద్ దర్శనానికి కొద్దిగా అడ్డు కలిగి నిదానంగా వెళ్ళేవాళ్ళు ఏమనుకుంటారు? మేం కూడా వాళ్ళలా వెళ్ళాలంటే ఏం చెయ్యాలి అనుకుంటారు కదా. ఏం చేయాలి? చంద్రలోకం ద్వారా మోక్షానికి వెళ్ళాలి, ఇలా ఆగిపోతూ ఆగిపోతూ కాకుండా అనుకుంటేట దేవరుణాన్ని పితృరుణాన్ని దీంతో పాటు ఋషి రుణాన్ని తీర్చుకోవాలట. రుణము అంటే అప్పు. దేవతలకి ఒక అప్పు మనం చేశాం దేవతల నుండి, అలాగే పితరుల నుండి ఒక అప్పు చేశాం, ఋషుల నుండి ఒక అప్పు చేశాం. అసలు దేవతలకు కనిపించరు కదా, వాళ్ళ నుంచి మేము రుణం ఎలా తీసుకుంటాం? ఇలాగే ఉంటాయి పిచ్చి మాటలు. అలాగే పితరులు అంటే పోయిన వాళ్ళు కదా, వాళ్ళ దగ్గర నుంచి మేమేం అప్పు తీసుకున్నాం? ఒకవేళ ఏదైనా తీసుకున్నామే అనుకో, ఇప్పుడు తీరుద్దామంటే వాళ్ళు ఉన్నారా? లేరు కదా, ఎలా తీరుస్తాం? ఇక ఋషులు వాళ్ళు ఏవో గ్రంథాలు రాసి వెళ్ళిపోయారు, ఇప్పుడు మేము వాళ్ళకి వెళ్ళి రుణాన్ని అప్పుని తీరుస్తాం అనుకుంటాం. కొద్దిగా ఆలోచించాలి. దేవతలు అనేటటువంటి వాళ్ళ నుండి మనం అప్పుని చేశామంటే దేవతలకి ఎంతమంది సంతానం ఉన్నారు? ఆ ఉన్నటువంటి సంతానానికి మనం అప్పుని తీర్చాలి. మనకి తెలిసినటువంటి భాషలో, మీకు అర్థమయ్యేటటువంటి భాషలో చెప్తున్నా. దేవతలకి మనుష్యులు ఒకళ్ళు మాత్రమే కాదు సంతానం. పశువులు ఉన్నాయి, మనం తింటున్నాం, వాటికి ఏమైనా పెడుతున్నామా? లేదు. పెంచేవాళ్ళు పెడుతున్నారు. చీమలు ఉన్నాయి, వాటికి ఎవరైనా పెడుతున్నామా? మనం పెట్టడం లేదు. పాములు ఉన్నాయి, మవో కాటేస్తాయని అసలు వెళ్ళటలేదు, వాటికి ఎవరు పెడతారు? ఇవన్నీ కూడా ఎవరి సంతానం? దేవతల సంతానమే. కాబట్టి మనం దేవతలందరికీ సంతానమై లోకంలో కేవలం మనం మాత్రమే మనని పట్టించుకుంటూ ఉండడం కాకుండా వాటన్నిటికీ కూడా ఇలా ఆహారాన్ని పెడుతూ వాళ్ళ పాలన పోషణ కానీ చేస్తూ ఉంటే దేవతలకి సంబంధించినటువంటి మనం చేసిన రుణం ఏదిందో అది తీరుతుంది. బాగా గుర్తుంచుకోండి. చీమలు ఉన్నాయనుకోండి,
ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి అలా నలిపినటువంటి బెల్లపు పొడిని లేదా పంచదార పొడిని వేయండి, ఎంతో ఆనందపడతాయి. అలాగే కాకులు ఉన్నాయనుకోండి, అన్నాన్ని ప్రతిరోజు తినేటప్పుడు వేయమని నేను అన్నగాని ఏ ఆదివారం నాడో పండగ నాడో ఓ ముద్దని చేసి గోడ మీద పెట్టారనుకోండి, ఎవరు ఆనందపడతారు? కాకులు ఆనందపడడంతో పాటు నా సంతానమైన కాకులకి ఈ అమ్మాయి ఎవరో పెడుతుంది ఆహారం అని చెప్పి, మహావిష్ణు నీ సంతానమైన మాకు అదిగో ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్ల పెట్టింది అని చెప్తారు. చెప్తేది చాలు, దేవతల నుండి మనం చేసిన అప్పు ఏదైతే ఉందో అది తీరుతుంది. ఇలా అనేకమైన జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆ విధంగా తీర్చడం అనేది దేవతలకి అప్పుని తీర్చుకున్నట్లు. అర్థమైందా? అంచేతనే మనం ఏం చేస్తాం, పాములకి కూడా ఆ పాలని స్వయంగా మనం పోస్తూ ఉంటాం, ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో, ముఖ్యమైనటువంటి పర్వదినాల రోజుల్లో. దేవరుణం అయిపోయింది. అలాగే పితృరుణం, మనమే తమ జీవిత గమ్యంగా లక్ష్యంగా మన్ని పెంచి పెద్ద చేయడమే వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ప్రయోజనంగా, వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తుల్ని, వాళ్ళకి సంబంధించిన బుద్ధిని, వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యాన్ని మనకిచ్చి మన్నింత దాకా తీసుకొచ్చారు. ఆలోచించి చూడండి. నాకు 90 మార్కులు వచ్చాయి అని మీరు అన్నారనుకోండి, 90 మార్కులు నీకు నీ వల్ల వచ్చినవి కాదు. మీ తాత మీ తండ్రికి అంతటి బుద్ధి శక్తినిస్తే ఆ తండ్రి అదిగో ఆ తల్లి అంటే మీ అమ్మైనటువంటి ఆమె ద్వారా ఆమె బుద్ధి శక్తిని కూడా కలిపితే ఆ ఇద్దరికీ కలిగిన నీకు ఆ ఇద్దరి వల్ల ఇది వచ్చింది. అర్థమవుతుందా? ఎప్పుడో మన ముత్తాత తాతకి ఇచ్చాడు, తాత తండ్రికి ఇచ్చాడు పొలాన్ని, ఆ పొలం నుంచి వేళ మనకి దిగుబడి వచ్చింది అని అంటే ఇవేళ మనకు వచ్చింది అది కాదు. వాళ్ళు జాగ్రత్తగా పొలాన్ని జాగ్రత్తగా రక్షించి పాడు కాకుండా ఉండేలా చేస్తే వచ్చింది. అంచేత మనకి వేళ వచ్చినటువంటి ఈ శాతం ఏదైతే ఉందో పరీక్షలో అది మన ముత్తాత తాత తండ్రి ఇంతమంది ఇచ్చినటువంటి అమోఘమైన బుద్ధి అని అర్థం. చాలామంది పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాం, తరగతి గదిలో మంచి తెలివితేటలుంటాయి, ఆరోగ్యం ఉండదు. మంచి ఆరోగ్యం ఉంటుంది, బుద్ధి సక్రమంగా అనిపించదు. ఈ రెండు ఉంటూ ఉంటాయి, చదువుకోగలిగిన ఆర్థికమైన స్తోమత లేకుండా ఉంటుంటారు. అవేం లేకుండా ఉన్నామంటే ఎంత గొప్పవాళ్ళం మనం. అంచేత ఏం చేయాలి? పితృ రుణాన్ని, పోయినటువంటి వాళ్ళు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళని తలుచుకుంటూ ఉండాలి. ఇది రెండవ రుణం. మూడవది ఋషి రుణం. ఋషులు మనకి ఎన్నో గ్రంథాలు ఇచ్చారు. శ్రీమద్ రామాయణ, భారత, భాగవత, భగవద్గీత, ఈ 4 అమోఘమైన గ్రంథాలని ఇచ్చి ఇవి చదువుకోండిరా అన్నారు. ఋషులు వాళ్ళ దగ్గర మనం చేసినటువంటి బాకీ ఏది ఉందో దాన్ని ఎలా తీరిందని భావిస్తారు అంటే వాళ్ళు రాసిన గ్రంథాలని చదివితే చాలు. వాళ్ళు చదివినందువల్ల వాళ్ళకి ఏమీ లాభం లేదు, చదివినందువల్ల మనకే ప్రయోజనం ఉంటుంది. అంటే వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా కూడా మన జీవితం సక్రమంగా సాగాలి అనే అభిప్రాయంతోనే నిరంతరం ఉంటూ అందుకు సరిపోయే గ్రంథాలన్నింటినీ రాసిచ్చారు అని అర్థం. ఉదాహరణకి అమ్మాయికి పెళ్లి చేయాలి అని అనుకున్నటువంటి తాతగారు ఏం చేశారు? ప్రతి సందర్భంలోనూ కూడా పెళ్లి నాటికి ఏ వస్తువులు కావాలి అని ఆలోచించుకుని బంగారపు నగో మరోటో వస్త్రమో అన్నీ ఏర్పాటు చేయలే. అలా ఋషులు ఇచ్చారు కాబట్టి అలా చేయాలి. కాబట్టి దేవరు పితృరుణం, దీంతో పాటుగా ఋషి రుణం అనేది కానీ ఈ దేవయాన మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు, చంద్రమండలం ద్వారా వెళ్ళేవాళ్ళు తొందరగా వెళ్ళి మహావిష్ణువులో లీనం కావాలి అన్నట్లయితే ఈ విధమైనటువంటి రుణాన్ని తీర్చుకోవాలి అని దీని అర్థం. తెలిసిందా? ఇది ఇప్పుడు మీకు తెలియదు, తెలిసి తెలియనట్లుగా ఉంటుంది. కొద్దిగా అర్థం చేసుకుంటే అర్థం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం ఇది వినక తప్పదు. మీరు విన్నందుకు చాలా సంతోషంగా ఉంది.
సరేనా? ఇప్పుడు మనం ఇదే స్ఫూర్తితో ఒక్కసారి ఒత్తులు గట్టిగా ఒత్తే చోట్ల ఒత్తుతూ చదువుతూ తగినటువంటి కంఠాన్ని ధ్వనిని పెంచి ఉత్సాహంగా మనం చదువుదాం. సరేనా? అది ప్రారంభించండి. అనివర్తి నివృతాత్మా సంక్షేప్తాక్షేమకృచ్ఛివః శ్రీవత్సవత్సా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగసతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సంకీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వదశ్చక్షుర్ అనీశः శాశ్వతస్థిరః భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానచ్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః. మళ్ళీ తగ్గిందమ్మా. భూషయో భూషణో దగ్గర నుంచి మళ్ళీ గొంతులు తగ్గిపోయాయి. కొద్ది గొంతు పెంచుదండి. భూ ఒత్తుతూ గట్టిగా పెంచి చదవండి. ప్రారంభించండి. భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానచ్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో మిత విక్రమః కాలనేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిః హరిః కామదేవః కామపాలః కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనः బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాగ్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణపూరైతా పుణ్య పుణ్యకీర్తిరనామయః. మనం ఒక చిన్న పొరపాటు చేసాం. అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమ. గుర్తుంది కదా? అది మనం ఇందాక చదవరా. ఇది విష్ణు సహస్రనామాన్ని మనం అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోవడం మాత్రమే కాదు, మీ వయసులో లేదా కొద్ది పై వయసులో లేదా మీతో సమాన వయసు కంటే కింది వయసులో ఉన్న వాళ్ళకు కూడా నేర్పేటటువంటి కార్యక్రమం. కాబట్టి భూషయో భూషణో అలా గట్టిగా ఒత్తుతూ అనిరుద్ధో అప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః అది కలిపి చదవండి. చదివితే చాలా చక్కగా ఉంటుంది. దీన్ని గుర్తుంచుకుని చదవండి. ఇప్పుడు భూషయో దగ్గర నుంచి మొదలు పెడుతున్నాం మనం. ప్రారంభించండి. భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః అర్చిష్మానచ్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిః హరిః కామదేవః కామపాలః కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మ 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 వివర్ధనः బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః
स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूरपूरयिता पुण्य पुण्यकीर्तिरनामयः. ఇప్పుడు చదివాం కదా, ఇలాగే చదవండి. ఇప్పుడు ప్రాచీనులు ఎంత గొప్పవాళ్ళు అంటే దేవతలకి సంబంధించిన సంతానమైనటువంటి చీమలకి, పక్షులకి, పశువులకి, పాములకి, ఇంకా మిగిలినటువంటి వాటికి అలా ఆహారాన్ని వేస్తూ దేవతల నుండి మనం చేసినటువంటి అప్పు తీరేలా చేయాలని మనం చెప్తే ఈ కలియుగంలో మనుషులు వినరు అని ఆలోచించి బాగా నిర్ణయాన్ని చేసి, ఏంటి మీ అమ్మాయికి ఎలా ఉంది, మీ అబ్బాయికి ఎలా ఉంది అన్నప్పుడు కొద్దిగా నలతగా ఉందండి, అయితే ఓ పని చేయి, కాకులకి ఇలా రోజు అన్నాన్ని పెట్టు అని అలా చెప్పి ఆ వంకతో ఈ అమ్మాయి వ్యాధిని తగ్గిస్తూ ఉన్న వంకతో దేవతలకి చేసినటువంటి రుణం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం ప్రారంభించారు. అర్థమైందా? కాబట్టి ఈ దానాలని ఇయ్యడం అనేది ఏది ఉందో అది దేవతల నుండి మనం తీసుకున్నటువంటి అప్పుని తీర్చేటటువంటి మార్గం అని అర్థం. అలాగే ఓ పండుగ వచ్చింది, ఆ పండుగ నాడు మనం ఉత్సాహంగా వస్త్రాలు కొనుక్కుంటాం, అన్నీ చేస్తాం, ఇంకా 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 వినోద కార్యక్రమాలు అన్నింటినీ చేసుకుంటాం. కానీ దాంట్లో ఏం చేయాలి, మనమే తన ప్రాణంగా భావించి పైకి వెళ్ళిపోయినటువంటి ఏ తల్లుందో తండ్రి ఉన్నాడో, లేక ఆ తాతలు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని తలుచుకుంటూ ఉండాలి. చాలామందికి తండ్రి తెలుసు, తాత వరకు కూడా తెలుసు, ముత్తాత ఎవరో మాత్రం తెలియదు. అది ధర్మం కాదుగా, వాళ్ళు ఉచితంగా మనకు అన్నీ ఇచ్చి వెళ్ళిపోయారు కదా. అంచేత ఆ ముత్తాత ఎవరో తెలుసుకోవాలి. కొన్ని ఇళ్లలో అయితే మాత్రం వంశవృక్షము అని పెట్టి అందరి పేర్లని రాసి చేస్తారు, వాళ్ళ ప్రత్యేకమైన చిత్రాల్ని కూడా ఏర్పాటు చేస్తారు. అది పితృ రుణాన్ని తీర్చేందుకు. ఇప్పుడు మీరందరూ ఋషి రుణాన్ని తీర్చుకుంటున్నారు. ఏ ఋషులైతే మహానుభావులు ఉన్నారో వాళ్ళలో ఒక ఋషి అయినటువంటి వ్యాస మహర్షికి సంబంధించిన ఆ ఋషి రుణాన్ని తీర్చుకుంటున్నారు. ఈ భీష్ముడు నాడే ఈయన స్వచ్ఛంగా, స్పష్టంగా, సానందంగా సూర్యలోకం ద్వారా అలా మోక్షాన్ని పొందడం కాకుండా మహావిష్ణువు శ్రీకృష్ణుని అవతారంలో అలా కనిపిస్తే ఆయన్ని చూస్తూ ఆయనలో లీనమైపోయాడు. అది మోక్షాన్ని పొందడం అంటే. అర్థమైంది కదా? అటువంటి స్థాయి మనకి రాదు, ఎంచేతనే మనం అలాంటి ప్రయత్నం చెయ్యలేం. భీష్ముడు ఓ పక్క యుద్ధాన్ని చేస్తూ ఓ పక్క పాండవుల మీద తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని చూపిస్తూ, ధర్మబద్ధమైనటువంటి సహకారాన్ని మాత్రమే చూపిస్తూ ఆ మోక్షాన్ని పొందాలనే ధ్యాసతోటే అలా ఉండిపోయి ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి కృష్ణుడిని చూస్తూ ఆయనలో లీనమైపోయాడని మనకు ఎలా తెలుసు అంటే, ఈ భీష్మ పితామహుని నుండి ఓ చక్కనైనటువంటి ఆ అగ్ని జ్వాల వెళ్ళి ఆ కృష్ణుల్లో లీనమైపోయింది కాబట్టి. అర్థమైంది కదా? అంతటి ఉత్తమ స్థాయి అవకాశాన్ని ఇచ్చేటటువంటి నామం మనం చదువుకున్నది ఇది. తెలిసింది కదా? ఇదే స్ఫూర్తితో మనం ఈ మీదటి కార్యక్రమాన్ని కూడా చక్కగా చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.